హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆదివాసి కుర్రాడు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేమైతే పీతల వేటకి అయితే వెళ్తున్నాం. పీతల వేటకి వెళ్ళి అక్కడైతే పీతల బట్టి అయితే మీకైతే చూపిస్తాను అనమాట. వీళ్ళంతా మా ఫ్రెండ్స్, మేమందరం కలిసి ఒక చిన్న ట్రిప్ లాగా అయితే వెళ్తున్నాం. అందరు హాయ్ చెప్పండి ఒకసారి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా నొక్కండి, ఎందుకంటే నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ ఇంకా మీకు ముందుగానే వస్తుంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, మేమైతే అక్కడి నుంచి అయితే కాస్త ముందుకు వచ్చాము. చూడండి, ఇక్కడైతే పీతలని అయితే వెతుకుతున్నాం అన్నమాట. సో అది వచ్చేసి అది రంధ్రంలోనికి అయితే వెళ్ళిందనమాట, అది రాదు. సో దాని నుంచి మేమైతే మేము కాస్త ముందుకు వెళ్ళాము. చూడండి, ఇక్కడ వెతుకుతూ అయితే వెళ్తున్నాము. మాకు మార్గ మధ్యంలో వచ్చేసి అయితే ఇక్కడైతే పళ్ళు కనిపిస్తున్నాయి కదా, వీటిని వచ్చేసి మేము పరికి పళ్ళు అంటాం అన్నమాట. సో ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. సో మా వాడైతే ఇక్కడ పళ్ళని అయితే కోస్తున్నాడు అనమాట. చూడండి, చాలామందికి తెలిసి ఉంటుంది పళ్ళ గురించి. సో ఇవి అయితే ఎక్కువ అడవి ప్రాంతంలోనైతే ఉంటాయి అన్నమాట. ఈ పళ్ళ గురించి అయితే పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఎక్కువ తెలిసి ఉంటుంది అనమాట. సో మేము ఆ పళ్ళు తినకైతే ముందుకైతే బయలుదేరాము ఫ్రెండ్స్. అయితే మనం వచ్చింది పీతల వేట కదా. సో మా వాళ్ళైతే ముందలనైతే పీతలనైతే వెతుకుతున్నారు. చూడండి ఇక్కడైతే. సో ఇవి వచ్చేసి ఈ యొక్క బండరాల కింద రంధ్రాలు చేసుకొని అందులో అయితే ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఒక రంధ్రం అయితే ఉంది. సో చూడండి, ఆ రంధ్రాలను అయితే ఇప్పుడు వెతుకుతారు మా వాళ్ళు. బట్ అయితే అందులో మాత్రం అయితే లేదనమాట. సో అదైతే చాలా లోనికి ఉంది. సో మనం తవ్వడానికి చాలా కష్టం కాబట్టి సో మేమైతే ఇక్కడి నుంచి అయితే ముందుకైతే వెళ్తామన్నమాట. చూడండి, సో మేమైతే ఇంకా ముందుకు వెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఒక పీత అయితే కనిపించిందంట మా వాళ్ళకి. సో ఆ పీత చూడండి రంధ్రంలో ఏ విధంగా ఉందో. సో ఇప్పుడైతే మనం ఆ పీతను అయితే పట్టేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆ పీతను అయితే మేము పడుతున్నాం అన్నమాట. చూడండి, నేను ఫస్ట్ సారి అయితే ట్రై చేస్తున్నాను పీతలు పట్టేది. సో అది కాస్త అయితే కుట్టేదన్నమాట. సో దాన్ని జాగ్రత్తగా తీయాలి. తొందర పడితే వచ్చేసి అది మనని హ్యాండ్ అయితే కుట్టేసి. చూడండి దాని కొండలు ఎంత షార్ప్గా ఉన్నాయో. సో వాటి కొండల సహాయంతో వచ్చేసి అవైతే ఆహారం తింటాయి అన్నమాట. సో దాన్ని చాలా జాగ్రత్తగా పట్టాలి, లేదంటే మనల్ని కొట్టేసి చాలా నొప్పిగా ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నేను పట్టిన నా మొదటి పీత అన్నమాట. మొదటిసారి ట్రై చేశాను పీతలు పట్టడం. సో ఇదే నా మొదటి పీత. చూడండి, చిన్న పీత అన్నమాట. సో మనకైతే ఇంకాస్త ముందుకెళ్తే చాలా పెద్ద పీతలు దొరుకుతాయి. సో మనమైతే వెతుకుతూనే కదా వెళ్ళాలి కదా, వెతుకుతూనే మనకైతే పీతలు అనేటివి దొరుకుతాయి. సో నేనైతే పట్టిన పీతను అయితే ఇప్పుడైతే వాటి యొక్క కొండలు అయితే విరిచేస్తున్నాను, లేదంటే మనల్ని కుట్టేసే ప్రమాదం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, మేము చూడండి ఆ పీతలను వెతుకుతూ అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇందులో కూడా ఒక పీత అయితే దాగింది ఫ్రెండ్స్, ఆ రాయి కింద. సో దాన్ని అయితే మేము ఓపెన్ చేసామన్నమాట. సో ఇప్పుడైతే ఆ పీత అయితే సైడ్కి వెళ్ళింది అనమాట. చూడండి ఇక్కడ కనిపిస్తుందా. సో ఇది వచ్చేసి మా రెండో పీత అన్నమాట. సో వీటిని అయితే మనం కర్రీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పీతలని. సో ఇవి వచ్చేసి కొండ పీతలు, వాగు పీతలు అంటాం మేము ఇక్కడ. సో ఇవి వచ్చేసి వాగుల్లో అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట, ఇంకా బండరాల కింద కూడా ఉంటాయి. సో ఇదైతే నేను రెండో పీత నేను పట్టింది అనమాట. చూడండి, మేము పట్టిన పీతలు అయితే బకెట్లో అయితే వేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మాకు 2 పీతలు అయితే దొరికాయి. సో ఆ పీతను తీసుకొని ఇంకా ముందుకైతే వెళ్తున్నాం అనమాట మేము వెతుక్కుంటూ. ఎందుకంటే మన కోసానికి అక్కడే ఉండవు కదా. సో ఎక్కడ వాటర్ ఉంటే అక్కడైతే మేము వెతకడానికి అయితే వెళ్తున్నాము. సో మాకైతే దారి అయితే చాలా కంపతో కూడుకొని ఉన్నది కాబట్టి కాస్త క్లియర్ చేసుకుంటూ అయితే మేము వెళ్తున్నాము అనమాట ఫ్రెండ్స్. చూడండి, మీకు ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడైతే అవి ఉంటాయన్నమాట పీతలు. సో మనం అయితే వాటిని వెతుక్కోవాలన్నమాట. మనకు పీతలు ఉన్నాయని ఎలా తెలుస్తుందంటే ఆ బండరాల కింద చిన్న గుంత లాంటివి రంధ్రం చేసుకుంటాం అన్నమాట. సో దాన్ని బట్టి మనం పీతలు ఇక్కడ ఉన్నాయని మనం గుర్తించుకోవచ్చు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ అయితే చాలా ఉంది. సో ఇది మనం అయితే కాస్త తాడడానికి అయితే వీలుగానే ఉంది, ఎందుకంటే ఇది పారుతున్నాయి అన్నమాట. మనం తిప్పాము బట్ కాస్త ముందుకైతే వెళ్తున్నాము. సో ఇక్కడికి వచ్చాక మాకు ఒక పీత అయితే కనిపించింది. సో దాన్ని అయితే వెతుకుతున్నాము. ఇది మాకు దొరికిన 3వ పీత అన్నమాట. ఆ కొండలు అయితే ఖచ్చితంగా ఇరిసేయాలి ఫ్రెండ్స్, లేవంటే మనకు కుట్టే ప్రమాదం అయితే చాలా ఎక్కువ అన్నమాట. చూడండి మనకు
సో మేమైతే అందులో అయితే పెట్టాము. ఇంకా ఉన్నాయేమని వెతకడానికి అయితే రంధ్రంలోనైతే చేతి పెట్టాము. చూడండి ఇక్కడైతే ఇంకో పీత దొరికింది మాకు. అన్ని చిన్న పీతలు దొరుకుతున్నాయి. కాస్త ముందుకు వెళ్తే మాకు చాలా పెద్ద పీతలు దొరుకుతాయి. చూడండి మీకైతే ముందు ముందు అయితే తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడైతే వెతుకుతున్నాం బట్ లేవు. ఫ్రెండ్స్ మేము అక్కడి నుంచి అయితే కాస్త ముందుకు వెళ్తే మాకైతే ఇంకొక పీత అయితే దొరికింది. ఇది కాస్త పెద్ద పీతనే చూడండి, అందులో అయితే వేసాను నేను అనమాట. పెద్ద పీతలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్ మేము ఆ పెద్ద పీతను పట్టిన తర్వాత మాకైతే ఒక చిన్న పీత అయితే దొరికింది. సో దాన్ని అయితే మేము బకెట్లోనే అయితే వేసుకున్నాము. సో ఈ రాయి కింద అయితే పట్టుకోవాలి, ఎందుకంటే మనం కుట్టేస్తాయి అనమాట. సో ఇప్పుడైతే అందులో అయితే మనం అయితే తెచ్చుకున్నాము. ఇంకా చిన్న దొరికింది చూడండి. సో ఈ పీత చాలా కష్టం ఫ్రెండ్స్, అయితే చాలా గట్టిగా కుట్టేస్తాయి మనల్ని. సో దాని కొండ అయితే ఇరిగిపోయింది అనమాట. సో నేను దాని బకెట్లో అయితే వేస్తున్నాను. చూడండి మాకు ఎన్ని పీతలు దొరికాయో. సో ఫ్రెండ్స్ మేమైతే బండరాలను వెతుక్కుంటూ అయితే ముందుకైతే వెళ్తున్నాము అనమాట. శంకర్ గారి వీడియో మాత్రం సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. మేమైతే అడవిలో నడుపుకోవడం వలన చూడండి ఇక్కడైతే మొత్తం రాళ్ళు సో మన పైన కూలే అవకాశం కూడా ఉందన్నమాట. సో మనమైతే ఇక్కడ చూడండి ఇంకొక పీట అయితే దొరికింది నాకు. వెనకటికి ఇళ్ళలో ఒకటి పులియాడ అని ఉండేది ఫ్రెండ్స్ అనమాట. దాని పులియాడ కూడా సేమ్ ఇట్లే దేలాడేది ఫ్రెండ్స్. అదిగో ఫ్రెండ్స్ అక్కడైతే వీడియో పులియాడ దేలాడండి ఫ్రెండ్స్. చూడండి మా పులియాడ దేలాడండి ఫ్రెండ్స్ అనమాట. సో ఈ పీతలను అయితే మొదటిసారి పెట్టాను. చూడండి ఫ్రెండ్స్ నాకు ఇక్కడ సెక్షన్ ఇవ్వడానికి ఒక ఉయ్యాల లాంటిది అయితే దొరికింది అనమాట. సో మీరు కొద్దిగా టైం పాస్ చేస్తున్నాను అనమాట. శంకర్ ఆ పక్క పట్టు పట్టపట్టుకో. వాతావరణంలో మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ బండ కింద అయితే చాలా చిన్న పీత దొరికింది. అంటే చిన్నదంటే మరీ చిన్నది కాదు, మన తినడానికి పీత ఉండంత సైజు పీత అయితే దొరికింది అనమాట. చూడండి ఫ్రెండ్స్ అక్కడ మా వాళ్ళు అయితే ఉన్నాయి రండి అనేసరికి మేమైతే అక్కడికి వెళ్ళాను. బట్ ఇక్కడైతే చేపలు కూడా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ అయితే మీకు ఆ చేపలు కూడా పట్టి చూపిస్తాను నేను. అదిగో ఫ్రెండ్స్ చేప అయితే అటు ఇటు తిరుగుతుంది. నాకైతే ముందు పీత అయితే దొరికింది. పీతలు చేపలు అయితే ఇక్కడ నివసిస్తున్నాయి అన్నమాట. సో ఇవి చేపలు వచ్చేసి గొర్రె చేపలు అంటాం ఫ్రెండ్స్ మనం. ఈ అడవిలో అయితే ఉంటాయి అన్నమాట. అదిగో చూడండి ఫ్రెండ్స్ అదైతే కాళ్ళ కిందకి అయితే వచ్చింది ఆ పీత. సో ఇప్పుడైతే దాన్ని అయితే మనం పట్టేద్దాము. మా వాడు అది ఎక్కడ వెళ్ళిందని చెప్పేసి తప్పిపోతుందని చెప్పేసి దానికోసానికి ఆతృతగా వచ్చి అక్కడ ఉన్నాడు. సో నేనైతే దాన్ని పట్టేశాను. ఇక్కడైతే చేపలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిని అయితే వెతుకుతున్నాం అనమాట మేము. ఫ్రెండ్స్ అవైతే ఆ బండరాల కిందకి అయితే వెళ్ళిపోయాయి చేప పిల్లలు. సో నేను అక్కడ ఉన్న రాళ్ళని అయితే అడ్డుగా తొలగిస్తున్నాను అనమాట. సో అవి వచ్చేసి చూడండి నాకైతే ఒక చేప పిల్ల అయితే దొరికింది. చాలా కష్టంతో కూడుకున్న పని ఫ్రెండ్స్. అవైతే రాళ్ళ కింద అయితే దూరిపోతున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది. సో చూడండి చేతులతో పడదాం అనుకున్నాను బట్ అవి దొరకడం లేదు. ఇక్కడైతే చూడండి అది కనిపించిందా ఫ్రెండ్స్, ఇంకో చేపనైతే పడతాను నేను. చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఇంకో చేప అయితే దొరికింది. సో దాన్ని కూడా అందులో అయితే వేసుకున్నాను నేను. సో మనమైతే పీతలతో పాటు చేప పిల్లలు కూడా దొరికాయి కదా. సో మనం కొంచెం లక్కీ అన్నమాట. చాలా మటుకు మనకు అలా దొరకదు. మనకైతే చేపలు కూడా దొరికాయి ఫ్రెండ్స్. సో అవైతే నీళ్ళు మనం చేతులు పెట్టడం వల్ల నీళ్ళైతే రంగు మారాయి అన్నమాట. సో మనకు కాస్త దానికి ఎండ ఫోకస్ పడడం వల్ల చేపలు అయితే కనిపిస్తున్నాయి. సో అయితే చేపలు అయితే మేము పట్టామన్నమాట. ఫ్రెండ్స్ ఇందాక మనం చేపలు పట్టామన్నాం కదా, చూడండి మేము పట్టి అయితే అందులో వేసామన్నమాట. ఇంకా ఉన్నాయని అయితే నేనైతే వెతుకుతున్నాను బట్ అందులో అయితే లేవు.
సో బాగా వెతికిన తర్వాత ఒక చేప అయితే కనిపించింది. సో దాన్ని కూడా పట్టేయాలని ట్రై చేస్తున్నాను, బట్ అది దొరకడం లేదు. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఈ చిన్న గుంతలో చాలా చేపలు ఉన్నాయి, బట్ అయితే అవి దొరకడం లేదనమాట. సో మేమైతే ప్రయత్నిస్తున్నాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీ చేపలు పట్టయితే ఇప్పుడైతే ముందుకైతే వెళ్ళాము ఫ్రెండ్స్. చివరికి అయితే అందులో ఉన్న చేపలు పట్టి మేము ఇప్పుడు ముందుకైతే వెళ్తాం ఫ్రెండ్స్. చూడండి, మేము పట్టిన చేపలు మరియు మేము పట్టిన పీతలు అయితే అదే బకెట్లోనైతే వేసేసుకున్నాం అనమాట. సో మేము అక్కడి నుంచి అయితే ముందుకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్, పీతలు వెతుక్కుంటూ. చూడండి, మా వాళ్ళు అక్కడ పీత ఉందంటే నేనైతే పరిగెత్తుకుంటూ అయితే వెళ్ళాను పట్టేద్దామని చెప్పేసి. సో బట్ ఆ పీత అయితే దానికి కింద అయితే ఉంది, వాటర్లోకి అయితే వెళ్ళింది ఫ్రెండ్స్. అది చిన్న పీత, అది చూడండి చాలా చిన్న పీత. పీతలు మొదటి పీత పట్టిన తర్వాత ఆటోమేటిక్గా అయితే మనకైతే ధైర్యం వచ్చిందనమాట. సో ఏడ పీత ఉంటే అక్కడికి వెళ్ళి నేను పీతలు అయితే పట్టేస్తున్నాను అనమాట. మా వాళ్ళు కూడా అంటున్నారు, అరే వీడు ఇంత కూడా భయపడట్లేదు అని చెప్పేసి. సో నాకు కూడా ధైర్యం వచ్చేసింది అనమాట పీతలు పట్టడం వలన. నేనైతే ఆ రాకునైతే తీసేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే అందులో ఉంటుందేమో అని చెప్పేసి. అదిగో ఇక్కడైతే ఇంకో పీత దొరికింది నాకు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా ఈజీ అనిపోయింది అనమాట నాకు పీతలు పట్టడం. చూడండి, రాఘవ్ అయితే ఏ విధంగా చూస్తున్నాడు. సో వీళ్ళైతే నా మీద కామెడీ వేసుకొని ఒకరితో ఒకరు నవ్వుతున్నారు అనమాట. సో ఇంకా ఇక్కడైతే వెతుకుతున్నారు కానీ బట్ అందులో అయితే పీత లేదు. సో మేమైతే ఇక్కడ నుంచి ఇంకా ముందుకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మాకైతే మధ్యలో ఇలాంటి కంప చెట్లు దారి వెళ్ళకుండా అయితే ఇరుగ్గా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఒక వాగు అనమాట. సో ఈ వాగు గుండా మేమైతే ఈ విధంగా అయితే వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్. సో మనకు ఊరిలో ఉన్నట్టుగా అయితే అడవిలో ఉండదు ఫ్రెండ్స్, మనకు అనుకూలమైన రహదారులు అయితే ఉండవు. చూడండి, ఇక్కడ శివ, ఇతను వచ్చేసి మా కెమెరామ్యాన్ అనమాట, బ్యాగ్ వేసుకున్న తను వచ్చేసి రాగా. చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నాడు అందులో నుంచి రావడానికి. ఫ్రెండ్స్ అయితే మేము ఇంకా ముందుకైతే వచ్చేసాము. సో ఇక్కడైతే ఒక పెద్ద బండి ఉందన్నమాట మనం కూర్చొని విశ్రాంతి తీసుకోవడానికి. సో మేమందరం ఇక్కడ వచ్చేసేస్తే ఆగి అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. చూడండి, రాఘవ్ అయితే ఇంటి నుంచి అయితే వస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మేము ఆల్మోస్ట్ చాలా దూరం అయితే నడిచి వచ్చాము. సో ఇక్కడ వచ్చి అయితే రెస్ట్ తీసుకున్నాము. అయితే ఇక్కడికైతే కూర్చున్నాము. రాజు అయితే చిన్న బండి కూర్చున్నాడు. మన వెనక చుట్టూరు అయితే మనకి ఇక్కడైతే మొత్తం కరేపాకు వనం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చౌక్ అయితే గాయమైంది రాఘవ్కి, విధంగా పెట్టుకున్నాడు అనమాట. ఎక్కువైంది, బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లొకేషన్ అనమాట మేము సేద తిరగడానికి. సో మేమైతే ఇక్కడ వచ్చి కూర్చున్నాం ఫ్రెండ్స్. మేము చూడండి, మనకైతే ఇంకా బండ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఫ్రెండ్స్. ఈ బండ వచ్చిందంటే మనం వెళ్ళవలసిన ప్రదేశం అయితే దగ్గరలో ఉందన్నమాట. వచ్చేసి 1 or 2.5 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. సో మేము ఇంతసేపు పట్టిన పీతలు అయితే బకెట్లో ఉన్నాయి. చూడండి, పెద్ద పీతలు ఎన్ని ఉన్నాయో, చిన్న పీతలు ఎన్ని ఉన్నాయో. ఇంకా మనం ముందుకైతే మనం చేరవలసిన ప్లేస్కి వెళ్తే అక్కడైతే చాలా పెద్ద పెద్ద పీతలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో మేము నెక్స్ట్ అయితే అక్కడికే వెళ్ళాలి. సో ఇక్కడ కాసేపు చేద తీద్దామని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాం అనమాట. రాఘవ్ ఇది వచ్చేసి చైర్ లాగా ఉంది, నేను ఇక్కడ కూర్చుంటానని చెప్పేసి వచ్చి తను ఇటు కూర్చున్నాడు. చూడండి, మా వాళ్ళంతా ఎంత ప్రశాంతంగా కూర్చున్నారు. సో మేమైతే అక్కడ కాసేపు సేద తీరైతే ముందుకైతే ప్రయాణం సాగించాం ఫ్రెండ్స్. చూడండి, మొత్తం వాగు. సో మేము వాగు గుండా అయితే వెళ్తున్నాము, ఎందుకంటే రీసెంట్గా కురిసిన వర్షాలకు వచ్చేసి మనం వెళ్ళే దారి మొత్తం ఆల్మోస్ట్ కమ్ముకపోయిందనమాట కంప చెట్లతో. సో మేమైతే ఈ వాగు గుండా అయితే వర్షం వచ్చినప్పుడు దానికి అడ్డుగా ఉన్నవన్నీ వాటర్ ఫోర్స్కి అయితే కొట్టుకుపోతాయి కదా. సో మేము వచ్చేసి మీ కాలువని ఎంచుకున్నాం అనమాట. సో మనం కూడా వెళ్ళింది పీతల వేటకు కాబట్టి సో పీతలను వెతకడానికి ఇదే అనువైన ప్లేస్ అని చెప్పేసి మేమైతే కాలువ గుండా అయితే వెళ్తున్నాము. సో వీళ్ళంతా ముందు వెళ్తున్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళు ముందు వెళ్ళేసి పీతలు ఎక్కడ ఉన్నాయి అనేది మాకు చెప్తున్నారు. సో మేము అందరం వెనక నుంచి అయితే వస్తున్నాము. సో మేము ఈ ప్లేస్కి చాలా ఇయర్స్ తర్వాత అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేబీ 5 ఏమి ఉండవు, బట్ 8 అట్లా అయి ఉంటుంది. 8 ఇయర్స్ బ్యాక్ తర్వాత మేమైతే అక్కడికి వెళ్తున్నాము. సో మాకు కూడా కొత్తగానే ఉంది, అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయిందనమాట అడవి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మా కెమెరామెన్ ఏదో చెప్తున్నాడు, తనకు
కాసేపు నేను హ్యాండిల్ చేయమని చెప్తే నేను హ్యాండిల్ చేస్తున్నాను. చూడండి బ్యాగ్ వేసుకున్న తను శివ, తనే మనకు వీడియోని అయితే తీసింది, చాలా చక్కగా తీశాడు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి కదా. సో వీటిపైన వచ్చేసి ఇక్కడైతే మనకు మేము వచ్చినప్పుడైతే మాకు ఇది అంటాం కదా మనము, సో మేము అంత పేరైతే ఐడియా లేదు, బట్ అవైతే చూసామన్నమాట. సో ఉడతలు చిన్న చిన్న పక్షులకైతే ఈ ప్లేస్ చాలా బాగుందన్నమాట. ఇక్కడ నుంచి మనం అయితే ఇంకా 2.5 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పెద్ద బండరాయికి అయితే ఇక్కడ వేర్లతో కూడుకున్నాయి, వేర్లు అయితే ఉన్నాయన్నమాట. సో మనం వాటి సహాయంతోనైతే ఇప్పుడైతే పైకి అయితే ఎక్కేదాం ఫ్రెండ్స్. సో నేనైతే ట్రై చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఆ వేర్లు బలంగా ఉన్నాయా లేవని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే చూశాడు. సో ఇప్పుడైతే నేనైతే ఇక్కడికి వస్తున్నాను అనమాట, ఇది వచ్చింది నేనే. సో మనం ఇప్పుడైతే ట్రెక్కింగ్ లాగా చేయబోతున్నాం అన్నమాట, పైకి ఎక్కుతున్నాం కొండని. ఫ్రెండ్స్ ఇందాక నేను చెప్పాను కదా ఆ పెద్ద బండరాయికి వేర్ల సహాయంతో అయితే ఇప్పుడు నేనైతే పైకి ఎక్కుతాను చూడండి అనమాట. అయితే చాలా బలంగా ఉన్నాయా లేదని అయితే ఒకసారి చెక్ చేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ పైకి ఎక్కి అవి తెగి పడడం వల్ల కింద పడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇట్లా వేరే వాళ్ళు ఎవరైనా నన్ను చూసి ట్రై చేయాలని చేయకండి, ఎందుకంటే కింద పడితే ప్రమాదం. సో నేను అది బలంగా ఉందా లేదా అని చూసిన తర్వాత నేను పైకి అయితే ఎక్కుతున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్ అది చాలా పెద్ద బండ, సో దాన్ని అయితే మన ఊడల సహాయంతో అయితే ఎక్కుతున్నాం అనమాట పైకి కొండ మీదకి. సో ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ అయితే పైకి అయితే ఎక్కేసాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నుంచి అయితే మా కెమెరామెన్ కొత్త యాంగిల్ అయితే మనల్ని తీశారనమాట. సో ఫ్రెండ్స్ చూడండి చూడండి మా వాళ్ళ కింద అయితే కనిపిస్తున్నారు, అయితే చూద్దాం నేను ఎంతో సాహసం చేసి అయితే పైకి అయితే ఎక్కాను అనమాట. సో చూడండి ఫ్రెండ్స్ కింద మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు అనమాట. ఇక్కడ నుంచి అయితే మనం చూపిస్తున్నాం ఫ్రెండ్స్, వచ్చేసి మొత్తం జువి చెట్టు ఆ బండకి ఎంత బలంగా పాతుకుపోయాయో మనకైతే కనిపిస్తున్నాయి కదా. సో ఇందాకైతే నేను వీటి సహాయంతో జువి చెట్టు చాలా ఎక్కువ అయితే బండల పైన చాలా స్ట్రాంగ్ అన్నమాట. సో చెట్లు సో వచ్చేసి చాలా దృఢంగా ఉంటాయి. పడిపోకుండా సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అయితే చాలా కొంచెం ఆయాసం ఉంది, ఎందుకంటే నేను కష్టపడి ఎక్కాను కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దానిపైన మనం కూర్చోవచ్చు, చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాకపోతే జారి పడితే మాత్రం మన హెడ్ అయితే పగిలిపోతుంది అనమాట. సో మనైతే చాలా జాగ్రత్తగా ఇలాంటి ప్రదేశాలు ఎక్కినప్పుడైనా సరే తిరగడానికి వెళ్ళినా సరే కాస్త జాగ్రత్తని అయితే వహించాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి అయితే కిందకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్, ఎందుకంటే మేము వెళ్ళవలసిన ప్రదేశం చాలా దూరంలో ఉంది కాబట్టి. సో మేమైతే ఇక్కడైతే కిందకైతే దిగాలని చూస్తున్నాము. సో ఇక్కడ నుంచి అయితే దిగడానికి వీలు లేదు. సో మేమైతే ఇంకాస్త ముందుకు వచ్చి అక్కడ నుంచి అయితే దిగామన్నమాట. ఇక్కడైతే ఊడలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, నేనైతే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ తను వచ్చేసి రాఘవ. సో మన బ్యాక్ సైడ్ తన బ్యాక్ సైడ్ వాటర్ కనిపిస్తుంది బాటిల్ సహాయంతో. సో ఆ వాటర్ అయితే రాఘవ వెనుకున్నాయి, చాలా టేస్టీగా వాటర్ అయితే పట్టుకున్నాయి. ఇవైతే పారుతూ ఉంటాయి కదా, చాలా సో పారే వాటర్ గా. సో ఇక్కడ పారుతున్నాయి కదా వాటర్, మనకు సేమ్ తందైన వాటర్ తాగడానికి అయితే సింపుల్ బాగుంది. సో నేనైతే ఇక్కడ చూడండి ఏ విధంగా తాగాను ఫ్రెండ్స్. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మనకు ఫిల్టర్ నీళ్ళు కూడా అంత పనికిరావు, ఎందుకంటే ఇవి పారే వాటర్ కాబట్టి చాలా బాగుంటాయి అన్నమాట. సో మేము అడవికి ఎప్పుడైనా ఫీల్డ్కి వెళ్ళినా సరే మేము వాటర్ లేనప్పుడు మేము ఇలాంటి వాటరే తాగుతాం. సో ఇప్పుడైతే మనం ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రాఘవ్ అయితే ఆ వాటర్ని అయితే పట్టేసుకుంటున్నాడు అనమాట తాగడానికి. ఇందాక చూపించాను కదా, మళ్ళీ అయితే ముందర మనకు వాటర్ దొరుకుతాయి లేవని చెప్పేసి వాటర్ని అయితే ముందే స్టోరేజ్ చేసుకుంటున్నాడు. సో మళ్ళీ అయితే తాగుతున్నాడు తను. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ వాటర్ మంచి న్యాచురల్ వాటర్, అడవిలో దొరికే వాటరు ఎక్సలెంట్ ఉన్నాయి. ఊర్లో కూడా దొరకవు ఇలాంటి వాటరు, ఎక్సలెంట్గా ఉన్నాయి. అవసరమైతే ఒకరోజు రిస్క్ అయినా సరే వచ్చి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వచ్చేసి నల్లమల్ల ఫారెస్ట్, రంగాపూర్ నుంచి ఇక్కడ లోపలికి అడవికి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మేలయ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి వాటర్ మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్, కొబ్బరి వాటర్ కూడా పనికిరావు. 1
పెద్దగా ఉందా ఫ్రెండ్స్ పీత? ఓకే చూపించు. వావ్ సూపర్. వీళ్ళు కొండ అయితే ఇడదాలి, లేదంటే కరుస్తాయి మనం. ఓకే హాయ్ ఫ్రెండ్స్, గతంలో మేము ఒక 10 సంవత్సరాల కింద వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఫారెస్ట్కి. మేము 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రావడం జరిగింది. గతంలో మేము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఇట్లా వచ్చేది ఫ్రెండ్స్, ఈ విధంగా వాడి ఇట్లా వెళ్ళిపోయేది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మాకు ఈ చెట్టు వచ్చేసి 10 సంవత్సరాల లోపు ఇది పెద్దగా అయింది ఫ్రెండ్స్. కొంచెం పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మనం వచ్చేసి ఇటు నుంచి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేము అక్కడి నుంచి పైకి ఎక్కిన తర్వాత మాకు ఒక షాకింగ్ ఘటన అయితే ఎదురైంది ఫ్రెండ్స్. చూడండి మా ముందలైతే ఎంత పెద్ద కొండ చిలువ అయితే ఉందో వాటర్లో. సో మేము ఆ ముందల వాటర్ తాగి చూసేసరికి మాకైతే ఇంత పెద్ద అనకొండ అయితే కనిపించింది అన్నమాట. నేనైతే ఇదే మొదటిసారి ఇంత పెద్ద అనకొండను చూడడం. డిస్కవర్ ఛానల్లోనూ అండ్ యానిమల్ ప్లానెట్లో ఇలాంటి జంతువుల ఛానల్లోనూ నేనైతే దీన్ని చూశాను. సో ఇది నా లైఫ్లో ఇదైతే మొదటి అనకొండ ఫ్రెండ్స్. చాలా పెద్దదిగా ఉందన్నమాట. అది ఏదో ఆహారాన్ని తినేసి ఇందులో అయితే నిద్రిస్తుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి, దాన్ని కనిపించడానికి కోసం నేనైతే ఆ చెట్టుని అయితే ఈ విధంగా అయితే జరుపుతున్నాను. అంటే మీకు చూపించాలని ఒక ఉద్దేశంతో అయితే ఆ చెట్లునైతే తొలగిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద అనకొండ. అమాంతం ఒక మనిషిని అయితే ఈజీగా మింగేస్తుంది అనమాట ఫ్రెండ్స్ అది. సో దాని తలకాయ వచ్చేసి ఒక రంధ్రంలో పెట్టి అయితే పడుకుంది. మీరు కూడా ఇలాంటి పెద్ద అనకొండను మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా చూస్తుంటే ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, చూస్తాను. చూడండి ఫ్రెండ్స్, అది ఇక్కడైతే దాని తొలకాయ ఒక చిన్న రంధ్రంలో అయితే పెట్టిందనమాట. చల్లగా వండుకున్నది పెద్ద అనకొండ ఇదే ఫ్రెండ్స్, నేనైతే మొదటిసారి చూడను. ఓకే ఫ్రెండ్స్, చెప్పండి ఇంకా చెప్పండి. ఇక్కడ వచ్చేసి అనకొండ ఉంది ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. మేము ఫారెస్ట్ లో తిరగడం వల్ల ఎన్నో సంవత్సరాల కింద తిరుగుతున్నాం కానీ, ఎప్పటి నుంచో తిరుగుతున్నాం కానీ ఇంత పెద్ద అనకొండ చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. కావాల్సింటే మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. చూడండి గాయస్, నేను చూపిస్తున్నాను మీకు అనకొండ దగ్గర నుంచి. బయటికి తీస్తుంది. నువ్వు దూరంగా ఉన్నాయా షేర్ అనుకున్నా. చిన్నప్పటి నుంచి మేము ఎన్నో సార్లు ఈ నల్లమల ఫారెస్ట్ వచ్చేసి మేము ఎంతో తిరిగినాం కానీ నేనైతే నాకు ఎప్పుడు కనిపించలేదు. మా ఓన్ పాయింట్ వచ్చేసి సేమ్ అట్లే ఉంది ఫ్రెండ్స్. నేను ఇంత ముందుకు వీడియో అనుకున్నా కానీ ఇంత పెద్దది మొదటిసారి ఫ్రెండ్స్ నా లైఫ్లో. ఇలాంటిది అయితే నేను చాలా మటుకు అయితే యూట్యూబ్లలో, ఫోన్లలో, నేషనల్ జియోగ్రఫీ, డిస్కవర్ ఛానల్ ఇలాంటి చూసాను. కానీ నా లైఫ్లో మొదటిసారి ఇంత పెద్ద పాము అయితే అనుకున్నాను. అయితే ఇది చూడండి లైవ్లో అయితే చాలా ఉంటాయి అడుగులు. కాబట్టి మనం కొంచెం జాగ్రత్త అయితే సో ఫ్రెండ్స్, ఇదైతే చాలా చిన్న పీత. దీనైతే తినడానికి వీలు లేదు. సో దీనైతే మనం వదిలేద్దాం. దీనమ్మ కరుస్తుంది మళ్ళీ. సో ఫ్రెండ్స్, అయితే కొండ అయితే ఎక్కుతున్నాం మేము.
ధైర్యం చేసి ఎక్కినా కానీ వీడియో తీస్తున్నా, ధైర్యం చేసి ఎక్కేసేయి. ఫ్రెండ్స్ అక్కడ నుంచి అయితే బయలుదేరాక మాకైతే ముందైతే ఒక పెద్ద వృక్షం అయితే నేలరాలి ఉందన్నమాట. సో ఇచ్చేసి వాగు అంచున ఉన్నది కదా ఫ్రెండ్స్. సో అధిక వర్షాల వల్ల దాని యొక్క వేర్లు తేలి కిందనైతే రాలి పడింది. సో మేమైతే దానిపైన నిలబడ్డాము అనమాట. అంటే లొకేషన్ బాగుందని చెప్పేసి మా వాళ్ళు కొద్దిగా ఫోటోలు వీడియోస్ ఇవన్నీ చేసామన్నమాట. చూడండి ఎంత పెద్ద వృక్షము. సో ఇదైతే నేల మట్టం అయిపోయిందన్నమాట. చాలా పెద్ద వృక్షం ఫ్రెండ్. దానిపైన సుమారుగా ఒక 20 మెంబర్స్ అయినా నిలబడవచ్చు ఈజీగా, అంత పెద్దగా ఉందన్నమాట అది. చూడండి మా వాళ్ళు అయితే ఇక్కడ వీడియో తీస్తున్నారు, ఫొటోస్ తీస్తున్నారు. మేము అందరం పోజ్ చూడండి ఇంత స్టిల్ ఇచ్చి నిలబడ్డాము ఇక్కడ. ఫ్రెండ్స్ అక్కడి నుంచి వచ్చాక అయితే మళ్ళీ మేము పీతల వేట స్టార్ట్ చేసాం వేట. చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఇంకో పెద్ద పీత అయితే దొరికింది. సో దాని అయితే నేను ఏ భయం లేకుండా ఏ విధంగా పట్టానో చూడండి. చాలా పెద్ద పీత ఫ్రెండ్స్. దీని కొండ్లు పడితే బలంగా మనకు వచ్చేస్తాయన్నమాట. సో ముందైతే దాని కొండ్లు విడిచేయాలి. కాస్త అయితే అది నా నుంచి తప్పించుకునేది అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పీతనో. ఇది వచ్చేసి బ్లాక్గా ఉంది చూడండి. సో ఇంకా మనం కాస్త ముందుకు వెళ్తే దీనికన్నా పెద్ద పెద్ద పీతలు దొరికే అవకాశం ఉంది. సో మేమైతే ఇక్కడ పీతలను పట్టేసి ముందుకైతే వెళ్తున్నాం. చూడండి మేము పట్టిన పీతలన్నీ ఇందులో వేసామన్నమాట. అది చూడండి అవి ఏ విధంగా అటు ఇటు తిరుగుతున్నాయో. ఇంకా ఏమైనా ఉన్నాయని అయితే మేము వెతుకుతున్నాము, బట్ అయితే అక్కడ లేవు. చూడండి ఫ్రెండ్స్ అవి వచ్చేసి మొత్తం రాళ్ళ కిందనే ఉంటాయి అన్నమాట, రంధ్రం చేసుకొని. సో ఆ రంధ్రాల కింద మనం వెతికితే మనకు కన్ఫామ్గా ఉంటే దొరుకుతాయి అన్నమాట. సో మనకైతే ఇంకో చిన్న పీత అయితే దొరికింది ఫ్రెండ్స్. చూడండి దాన్ని అయితే అందులో వేసేసాను నేను. ఇంకా వెతుకుతున్నాం అనమాట అక్కడే ఉండి, బట్ అయితే అక్కడ లేవు. సో ముందుకైతే వెళ్తున్నాము.
ఫ్రెండ్స్ ఇది ఇంకో చోటు. ఇక్కడైతే నాకు ఒక చిన్న పీత అయితే దొరికింది. చిన్నదంటే చిన్నది కాదు, ఇందాక పట్టాను ఇలాంటిది. చూడండి ఫ్రెండ్స్, ఇంకో పీత ఇది. సో మనం అయితే పీతలన్నీ బకెట్లో వేసుకుంటున్నాం, ఎందుకంటే చనిపోకుండా ఉండడానికి. ఇవన్నీ పట్టేసుకున్న తర్వాత మేమైతే ఇప్పుడు చూడండి ఎక్కుతున్నాము. ఇక ముందుకైతే వెళ్తాం ఫ్రెండ్స్ మేము. ఫ్రెండ్స్ మేము ఇక్కడ అడవికి ఏమంటారు తేనెల కోసానికి గడ్డల కోసానికి వచ్చి మేము ఇక్కడ నివసించి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వర్షం వస్తే అయితే మనకు తడవకుండా ఇంత ఏమంటారు బాగుండేది. చాలా మన అయితే మన శరీరం అయితే తడవదు అనమాట. ఇక్కడైతే ఒక సెల్లర్ టైప్ అంటే ఒక స్లాబ్ వేసినట్టుగా బాగుంటది. ఇక్కడ కనీసం ఇంత వాటర్ కూడా అసలు ఒక చుక్క అనేది కూడా కురవదు ఫ్రెండ్స్. మేము గతంలో ఒకసారి తేనెలకు వచ్చినాం. ఎప్పుడైనా సరే మామూలుగా అడవికి వచ్చినా సరే, గడ్డలకు వచ్చినా సరే ఇక్కడ నివసించే వాళ్ళం. ఒక 5-6 రోజులు లేదా వారం రోజులు ఉండేసి వెళ్ళిపోయేటోళ్ళం. ఇది వచ్చేసి ఆ కుండ మాదే ఫ్రెండ్స్. దాంట్లో మేము ఆహారం వండుకొని దాంట్లో మేము కూర చేసుకునేది ఫ్రెండ్స్. ఇట్లే ఎప్పుడైనా వస్తే యూజ్ చేసుకోవడానికి కానీ, లేదంటే మా వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా వాడుకోవడానికి కానీ బాగుంటుంది అని నేను ఇక్కడే వెళ్ళి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది ఫ్రెండ్స్. సమాన్ రండి ఫ్రెండ్స్, ముందర ఇంకా చాలా అందాలు ఉన్నాయి, మీకు చూపిస్తాను.
ఈ బండ కింద ఉన్నాయి అవి ఈ బండ జరపాలి ఎట్లా మరి చంద్రం కలిసి ఇదైతే కొన్ని సన్నాయి 2-3 ఇట్లా లేపుతారా కింద బాగుండే నీళ్ళు తెల్ల సన్నదే ఉంది ఇట్లా బాగుంది ఇద్దరు తీస్తుండ్రు ఎంత లాగా ఉందో చూడాలి మరి బయటికి. వావ్, ఒకరికి కొండ్లు ఒకరికి ఎండ్రకాయ. అసలైన శీతల వీడియో అంటే దగ్గరకు తీ. మా ప్లేట్ రెడీ అవుతుంది. ఏమైంది చెప్పు తినడానికి? ఇదే స్టాండ్, స్టాండ్ ఏరి తలా వచ్చేది ఏరి కలవనే. నట్టే వాచర్ ఉన్నదా ఏరి ఫ్రెండ్స్ రారి మీ అడిలో ఎలాగ తింటాం ఫ్రెండ్స్. ముగ్గురు చూడరు, ఇద్దరు వీడియో తీరు. అప్పుడే తిన్నా ఇంకా వీడియో తీసి
రా